నేను 10 ఏళ్ల ఏజ్ లో 5 రూపాయలు 6 రూపాయలు చందాలు ఇచ్చినాం. ఈ కులం వస్తుంది ఆ కులం రాదనేది లేదు. కోలాటంతో భజన స్టార్ట్ చేసినాం. కరోనా టైంలో కూడా మా ఊళ్ళో కరోనా అని భయపడ్డోళ్ళు లేరు, ఇక్కడ ఏది కూడా రాలేదు. అదో పల్లెటూరు, 150 గడపలు, 450 ఓట్లు, 650 మంది జనాభా. ఆ గ్రామంలో కార్మికులున్నారు, కర్షకులు ఉన్నారు, కూలీలున్నారు, యజమానులు ఉన్నారు. అంతేకాదు ప్రతి ఇంట్లో ఓ కళాకారుడో లేదా కళాకారునో కూడా ఉన్నారు. రాత్రి అయిందంటే చాలు ఊరంతా గుడి వద్దకు చేరుతారు. ఫోన్లన్నీ ఇంట్లో గూట్లో పెట్టొస్తారు. భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తారు, కీర్తనలు పాడుతారు, కోలాటమాడతారు. అందరూ ఒక్కటై ఆడుతారు, పాడుతారు. ఈ నమ్మశక్యంగాని ఊరెక్కడుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. పల్లెలు అంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనికి వెళ్తూ ఉంటారు, అలసి సొలసి ఇంటికొస్తారు. మగవాళ్ళైతే అలవాటు ఉన్నవాళ్లు మద్యం సేవించి ఆదమర్చి నిద్రిస్తారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ గ్రామంలో మాత్రం ఎంత అలసిపోయినా రాత్రి అయిందంటే చాలు ఊళ్ళోని రామాలయం దగ్గరకు చేరుకుంటారు. మద్యం ముట్టరు, ఊరంతా కలిసి కబుర్లు చెప్పుకుంటారు. చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా అందరూ కలిసి ఆడుతూ పడుతూ ఐక్యమత్యంగా ఉంటారు. మనకు ఇక ఈడ కుల భేదం లేదు, ఈడ తీసేది లేదు, ఈ కులం వస్తుంది ఆ కులం రాదనేది లేదు. మొత్తం ఊరు మొత్తం ఐక్యత. వీరి ఐక్యమత్యం ఎంత అంటే గ్రామంలో ఏ ఒక్కరూ వేరే వారితో గొడవ పడరు. పండుగలన్నీ కలిసే జరుపుకుంటారు. గ్రామంలో 3 ఏళ్ల కిందట కొత్తగా రామాలయాన్ని గ్రామస్తులే నిర్మించుకున్నారు. మా ఊర్లో మేము చిన్న మోతాదు ఉన్నప్పుడు చిన్న గుడి ఉండే రామాలయం. మనం పెద్ద గుడి కట్టుకోవాలని ఊరూర తిరిగి ఎడ్ల బండ్లతోటి పోయినాం. అయితే ఇప్పుడున్న రామాలయం గుడి మోతాదు గుడి అది కట్టుకుంటానికి అప్పటి నుంచి భజన నేర్చుకున్నాం మేము. ఆ గ్రామం వాళ్ళు కాకుండా వేరే దాతలు ఎంత డబ్బిస్తామన్నా కూడా వద్దని చెప్పారు. ఇంటికింత చొప్పున అందరూ తలో చెయ్యి వేసి గుడిని నిర్మించుకున్నారు. ఆ గుడికి కూడా ఒకరు ధ్వజస్తంభం, ఒకరు గోడ నిర్మాణం, అలా ఇండివిజువల్ గా కాకుండా చందా డబ్బులన్నీ ఒకచోట చేర్చి గంపగుత్తుగా గుడి కట్టారు. ఆలయంలో ఊరి వారందరూ దాతలే అని బోర్డు పెట్టారు. అంతలా కలిసిమెలిసి ఉండే ఆ ఊరి వారిని కరోనా దరిచేరలేదు. ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఆ ఊర్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా కరోనా సోకలేదు. అదంతా ఆ ఊర్లోని హనుమంతుడి దయా అని గ్రామస్తులు చెప్తున్నారు. ఇక్కడ హనుమాన్ని 20 సంవత్సరాలు అవుతుంది విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని. అప్పటి నుంచి ఉదయం సాయంత్రం నేను దీపం ముట్టిస్తా. ప్రతి కార్తీక మాసంలో యజ్ఞం చేస్తాం, చేసి అన్నదానం పెడతాం. కొంతమంది సామాన్లు పిలిపించి అన్నదానం పెట్టుకుంటాం. మేము అప్పటి నుంచి ఇప్పటికి కూడా మా ఊళ్ళో ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా నడుస్తుంది. కరోనా టైంలో కూడా మా ఊళ్ళో కరోనా అని భయపడ్డోళ్ళు లేరు, ఇక్కడ ఏది కూడా రాలేదు. ఈ ఊళ్ళో అయితే రాలేదు, ఇక్కడ కూడా కరోనా రాలేదు. అన్ని ఊళ్ళల్లో భయపడ్డారు, మా ఊళ్ళో భయపడ్డాం కానీ దాన్ని అయితే రాలేదు. మేము లాస్ట్ అనుకున్నాం మనకి ఇది తప్ప హనుమాన్ తప్ప మనకు రక్షించినోడు ఎవరు లేరు. ఇక శ్రీరామనవమి, వినాయక చవితి పండగొస్తే పట్టణాలు సిటీల్లో ఉండే ఆ గ్రామానికి చెందిన ప్రతి ఒక్కరూ ఊరు చేరాల్సిందే. 9 రోజులు పూజ చేయాల్సిందే. ఊరంతా ఒకటే విగ్రహం పెడతారు. మా ఊర్లో ఇదే కాకుండా వినాయక చవితి కూడా ఊరు మొత్తం ఒకటే వినాయకుడు. అందరం కలిసి కట్టుగా ఉండి నిమజ్జనం కూడా అందరం కలిసి ఆ రోజు అందరూ పనులు బంద్ చేసుకొని నిమజ్జనానికి అందరూ పాల్గొంటారు. నిమజ్జనం అంగరంగ వైభవంగా చేస్తారు. అంతేకాదు రాత్రిపూట భజన, కోలాటం చేసేందుకు వచ్చేవారికి రోజుకు ఒకరు చొప్పున అందరికీ పలహారం తెస్తారు. కులమత భేదాలనేవి ఆ గ్రామంలో ఉండవు. ముస్లిం వ్యక్తి రామాలయం దగ్గర అందరితో కలిసి భజన చేస్తాడంటే ఆ గ్రామం ఎంత గొప్పదో ఊహించుకోండి. ఆ ఎస్కే హుస్సేన్ అని ఉండేది, అతను మధ్యలో కొట్టేది, పాటలు చెప్పేది. అంటే ఈ విధంగా మాకు కులాలకు మతాలకు అతీతంగా భజన కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. అంతటి గొప్ప గ్రామాన్ని, ఆ ఆదర్శవంతమైన గ్రామస్తులను పరిచయం చేసేందుకు రాత్రైనా సరే సుమన్ టీవీ బృందం ఆ గ్రామానికి చేరుకుంది. సుమన్ టీవీ స్టేట్ కోఆర్డినేటర్ నాగేంద్రాచారి ఆ ఊరును, ఆ ఊరు వాసులను మీకెప్పుడు పరిచయం చేయబోతున్నారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. సోషల్ మీడియా కారణం చేత ఎక్కడ చూసినా ఎవరు చూసినా ముఖ్యంగా యువత సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని రీల్స్ చూస్తూ యూట్యూబ్ వీడియోలు చూస్తూ టైంపాస్ చేస్తున్న కాలం ఇది. అయితే ఇప్పుడు మనం నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కేశవపురం అనే గ్రామానికి వచ్చాం. ఊరంతా
వారి వారి పనులకు పోయి అలసి సొలసి ఇంటికి వచ్చినప్పటికీ వారంతా ఒకే కాడ వాళ్ళ యొక్క గ్రామం రామాలయం దగ్గర చేరి వాళ్ళ తాతల తరం నుంచి వస్తున్న ఆనవాయితీని, ఆచారాలని, కనుమరుగవుతున్న కళలను కాపాడుతూ ఐక్యతను చాటుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ గ్రామస్తులు ఒకసారి పలకరిద్దాం. ఈ గ్రామం చూస్తుంటే చాలా ఆనందంగా, ఆశ్చర్యంగా, నిజమేనా అన్నట్టుంది. అసలు ఏంటి సార్ ఈ ఐక్యత కారణం ఏంటి? ఈ మా పూర్వీకులు గత 40 సంవత్సరాల నుంచి నా ఏజ్ ఇప్పుడు 48 ఏళ్ళు. నాకన్నా ముందు నుంచి కూడా మాకు రామాలయం ఉండేది ఊర్లో. అక్కడ మా పూర్వీకులు ఉదయం పనులకు పోయి సాయంత్రం తప్పకుండా మూటలు కొట్టే కాలం నుంచి కూడా వాళ్ళు తప్పకుండా వచ్చి భజన కార్యక్రమం చేసుకునేది అక్కడ దీపం పెట్టుకొని. అప్పటి నుండి వచ్చిన ఈ భజన కార్యక్రమము మా ఊర్లో వాళ్ళ కాడ నుండి వాళ్ళ వెనకంగా ఉండి మేము నేర్చుకున్నాం. ఇప్పుడు మా చిన్న పిల్లలు కూడా మాతో పాటు వాళ్ళు కూడా దీన్ని కొనసాగిస్తున్నారు. నీకు భజన చేయడం వచ్చా? ఎవరు నేర్పిరు? నువ్వే నేర్చుకున్నావా? రోజు వస్తావా? ఏమనిపిస్తుంది నీకు? మంచిగా అనిపిస్తుంది. ఈ గ్రామస్తులు ఇంటికి ఒకరు భజన చేస్తుంటారు కదా, మిగతా వాళ్ళు ఇళ్ళలో కూర్చుని అనుకుంటారేమో. అలా కాదు, ఊరంతా వస్తుంది, వాళ్ళ భజనను ఆసక్తిగా గమనిస్తారు, వాళ్ళకి ఎంకరేజ్ చేస్తారు, అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు ఆ భజన కార్యక్రమం చూసే గ్రామస్తుల అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. ఈ భజన ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 40 సంవత్సరాల పైన అయింది. అయింది మొదలు మొదలు పెట్టిన వాళ్ళు మంచిగా ఉండవచ్చే వస్తున్నాం ఇంటికి. అలకాయకి ఎంత పనున్నా ఎట్లా ఉన్నా ఖచ్చితంగా వస్తారా? దేవుడు నమ్ముకుంటూ వస్తాం. ఇప్పుడు భజనకు వచ్చామండి. కేవలం భజన కోసం నల్గొండ నుంచి ఇక్కడికి వచ్చారా? ప్రతి శనివారము భజన కోసం. భజన కోసం ఎందుకనమ్మా మీకు అంత ఆసక్తి లేదు? ఎందుకంటే ఫస్ట్ నుంచి భజన అనగా కోలాటం అనగా ఇంట్రెస్ట్ గా చేయాలని కోరిక. మేము ఇక్కడ హనుమాన్ని 20 సంవత్సరాలు అవుతుంది విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని. అప్పటి నుంచి ఉదయం సాయంత్రం నేను దీపం ముట్టిస్తా. ప్రతి కార్తీక మాసంలో యజ్ఞం చేస్తాం, చేసి అన్నదానం పెడతాం. కొంతమంది సామాన్లు పిలిపించి అన్నదానం పెట్టుకుంటాం. మేము అప్పటి నుంచి ఇప్పటికి కూడా మా ఊళ్ళో ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా నడుస్తుంది. కరోనా టైంలో కూడా మా ఊళ్ళో కరోనా అని భయపడ్డోళ్ళు లేరు. ఇక్కడ ఏది కూడా రాలేదు, ఈ ఊళ్ళో అయితే రాలేదు. ఇక్కడ కూడా కరోనా రాలేదు. అన్ని ఊళ్ళల్లో భయపడ్డారు, మా ఊళ్ళో భయపడ్డాం కానీ దానైతే రాలేదు. మేము లాస్ట్కి అనుకున్నాం మనకి ఇది తప్ప హనుమాన్ తప్ప మనకు రక్షించిన వాడు ఎవరు లేరు. ఈ నమ్మశక్యం కాని నిజాన్ని సుమన్ టీవీ మీకు లైవ్ లో చూపించే ప్రయత్నం చేస్తుంది. గ్రామస్తులంతా ప్రతి ఇంటి నుంచి కుల మతాలకు అతీతంగా, తారతమ్య భేదాలు లేకుండా, వయసుతో పని లేకుండా ప్రతి శనివారం ఇదే రామాలయం టెంపుల్ దగ్గరికి పరమ భక్తి పవిత్రతతో అందరూ ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ భజన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కెమెరామెన్ సాయితో నాగేంద్రచారి, నల్గొండ.